వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. ఈరోజు ఏం చేయబోతున్నామో తెలుసా మీకు? చూడండి, షేర్ కుర్మా చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా సింపుల్గా తయారైపోతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ షీర్ కుర్మా తయారీ విధానం చూద్దాం. 2 గంటలు శనగలు 2 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసి నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికాయి. చూడండి, ఇప్పుడు 2 గంటలు నానబెట్టుకున్న సబ్బియ్యం ఇవి చూడండి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు శనగలలో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి, ఉడికించుకోవాలి. తొందరగా ఉడికిపోతాయి ఈ సబ్బియ్యం అయితే. చూడండి, కాస్త ఉడికాయి. చూడండి, దగ్గర పడ్డాయి ఉడకడానికి. ఇప్పుడు పెనం పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడకన్ను ఉంటాయి. ఇలా వేయించుకోవాలి. నేనైతే నల్లదాచా యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నల్లదాచా. చాలా స్వీట్గా కూడా ఉంటుంది. ఇవి అయితే దుబాయ్లోటియే డ్రై ఫ్రూట్స్. చూడండి, కొబ్బరి అయితే ఇండియాలోదే. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు సేమ్యాలు వేసుకొని వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి సేమ్యాలు కూడా వేయించుకోవాలి. చూడండి, మాడిపోకుండా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించితే చక్కగా వేగుతాయి. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ కావాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ కావాలి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి, కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా చేంజ్ కావాలి. ఇప్పుడు చూడండి, సబ్బియ్యం అయితే ఉడికాయి. చూడండి, చూడండి సబ్బియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. శనగలు సబ్బియ్యము ఇలానే ఉడికించుకోవాలి. చూడండి, చాలా స్మూత్గా ఉంటాయి ఈ సబ్బు బియ్యం అయితే. సబ్బు బియ్యము ఎక్కువగా వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఉడకాలి. ఉడికిపోయాయి. పాలు వేసుకోవాలి. నేనైతే గేదె పాలు వాడతాను. గేదె పాలే వేసాను. చూడండి, ఇలా పాలు వేసి ఇలా కలుపుకోవాలి. గేదె పాలు చాలా బాగుంటాయి తాగేదానికి. చూడండి, సబ్బియ్యం ఇలా సేమ్యాలు వేసుకోవాలి. సబ్బియ్యము శనగలు చక్కగా ఉడికాయి కాబట్టి సబ్బియ్యము సేమ్యాలు చక్కగా ఉడికాయి. సేమ్యాలు అయితే వేసేసాను. చూడండి, నేతిలో ఎగాయి కదా ఈ సేమ్యాలు. సేమ్యాలు అయితే ఉడకాలి, కాస్త ఉడకాలి ఈ సేమ్యాలు అయితే. చూడండి, సేమ్యాలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ ఉడుకుతున్నాయి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మంటలో ఫ్లేమ్లో పెట్టాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూడండి, సేమ్యాలు కూడా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, నెయ్యిలో ఎగాయి కాబట్టి చక్కగా ఉడికాయి. సేమ్యాలు కూడా వెరీ ఫాస్ట్గా ఉడికిపోతాయి సేమ్యాలు. ఎప్పుడైనా చక్కెర వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. నేనైతే చక్కెర వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కలుపుకోవాలి. కాస్త ఉడకాలి. చక్కెర కూడా కరిగిపోతుంది ఉడికితే. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే సేమ్యాలు నెయ్యిలో వేగాయి కాబట్టి. చూడండి,
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నెయ్యి తీసుకున్నాను. పూసగా ఉంది చూడండి. నెయ్యి, గేదె నెయ్యి ఇంట్లోనే తయారు చేశాను. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇలా కరగాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి చాలా బాగుంది. పూసలుగా వచ్చింది నెయ్యి కూడా. నెయ్యి చేయాలనుకుంటే తయారీ విధానం ఎవరైనా గేదె పాలతో చేయాలనుకుంటే వెన్నపూస పక్కన ఉంటే చూడండి. మీగడ డీఫ్రిడ్జ్లో వేసింటే ఛానల్ లింకులో పెద్ద వీడియోలో ఉంది, చూసి నెయ్యి ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా ఎంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చూడండి, షీర్కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. కాస్త యాలకి బుడ్డలు పొడి వేసుకోండి. వీడియో మిస్ అయింది. కావాలంటే యాలకి బుడ్డలైనా పగలగొట్టి వేసుకోవచ్చు. స్మెల్ కోసం చాలా బాగుంటుంది. సోపు కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్, వేయండి, వేయకపోండి. నచ్చితే వేయండి, లేకంటే లేదు. ఆప్షనల్ అంటే టేస్ట్, స్మెల్ కోసం చాలా బాగుంటుంది. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.